ప్రస్తుతం మనతో పాటు ఒట్టే జానయ్య గారు ఉన్నారు. మల్లన్న గారి తోటి ఈ మధ్య ఎక్కువ ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. కేవలం ఇక్కడ రాజకీయ కోణాలు ఏమైనా చూసుకోవచ్చా? తిన్మార్ మల్లన్న అనేక పోరాటాలు చేసిండు. అంతిమంగా బీసీలకు రాజ్యాధికారం రావాలనేటటువంటి తపనతోనే ఉన్నటువంటి వ్యక్తిగా ఈ జాతుల యొక్క అభివృద్ధి జరగదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి ఆ వైపుగా ప్రయాణం చేస్తున్నటువంటి మల్లన్న గారిని మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిన్మారు మల్లన్న. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారితో చాలా సంవత్సరాలు ట్రావెల్ చేయడం అనేది జరిగింది. మరి అప్పుడు జగదీష్ రెడ్డి గారితో ట్రావెల్ చేసినప్పుడు మా బీసీలకు అన్యాయం జరుగుతుంది అది ఇదని చెప్పేసి ఏం గుర్తుకు రాలేదా? మా యొక్క బీసీల యొక్క హక్కుల కోసం మాట్లాడిన అనేక సందర్భాల్లో వారి యొక్క దాటవేత ధోరణి కావచ్చు, వారు స్ట్రిప్ చేసేటటువంటి విధానాలు నచ్చకనే మా ఛానల్ తోటి మీరు మాట్లాడారు, ఒక సవాల్ విసిరారు, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. 3కి 3 బీసీ ఎమ్మెల్సీ స్థానాలు గెలవబోతున్నాం, గెలిచిన తర్వాత అప్పుడు మాట్లాడతా అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. తీరా చూస్తే 3 ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ అవతల వ్యక్తులకు 7,000 ఓటేస్తే మా వాదంతో పోయినటువంటి అభ్యర్థులకు 6,000 రుణం. అంటే జానయ్య గారు మల్లన్న గారు చెప్తే గానీ బీసీలందరూ ఒకటయ్యే హక్కులు కావచ్చు, లేకపోతే వాళ్ళ దాంట్లో చైతన్యం లేదనుకోవచ్చు. ఇవాళ బీసీ వాదం వచ్చిన తర్వాత హరికృష్ణ వచ్చి ఇండిపెండెంట్ గా బీఎస్పీ నుంచి పోటీ చేసింది. ఇవాళ ఇద్దరు రెడ్లు, ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ సెంట్రల్ లో ఉంది. ఈ 2 పార్టీలని సమానంగా ఎదుర్కొంటూ వస్తుండా లేడా? అది చైతన్యం కదా. ఇవాళ మైనార్టీగా ఉండబడినటువంటి అగ్రవర్ణాలు 75-80 ఏళ్ళ నుంచి మమ్మల్ని పరిపాలించడం ఏంది? చదువు లేని రోజులలో వాళ్ళు వచ్చి మమ్మల్ని డామినేట్ చేసి మమ్మల్ని పరిపాలన చేసేటట్టే వేరు. కానీ ఇవాళ మేము చదువుకున్నాం, ఇన్ని అవకాశాలు వచ్చిన తర్వాత వాళ్ళు పరిపాలన చేస్తే మా జాతుల యొక్క అవసరాలు ఏందో వాళ్ళు ఎట్లా తెలుసుకోగలుగుతారు? ఒట్టే జానయ్య గారు సూర్యాపేటలో సక్సెస్ఫుల్ లీడరా కాదా? అక్కడ మీరు పిలుపునిస్తే బీసీ సంఘాలందరూ ఒక దారిపైకి వచ్చి రేపు ఒట్టే జానయ్యని గెలిపిస్తారా లేదా అన్నది నా స్టేట్ క్వశ్చన్. ఈ రాష్ట్రంలో బీసీలకు వర్సెస్ ఓసీలకు పోటీ జరుగుతుంది. వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటారు, మా ఓట్లు మేము వేసుకుంటాం. మల్లన్న గారు ప్రశ్నించినందుకే ఈరోజు ఆయన సస్పెండ్ చేయడం అనేది జరిగింది. రేపు మీరు ఎదురు తిరిగితే మా పోరాటాన్ని, మా వాదాన్ని మా తర్వాత తరం కూడా నెత్తినెట్టుకొని పోతా తప్ప వీళ్ళకి భయపడి వీళ్ళ చేసే కుట్రలకు అణిగిమణిగి ఉండేటటువంటి జాతిలో పుట్టలేము. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ఒట్టే జానయ్య గారు ఉన్నారు. భారతీయ బీసీ సంఘం ముఖ్య నాయకులు, అలాగే తీన్మార్ మల్లన్న అనుచరుడు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మల్లన్న గారితో ఎక్కువ ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. నమస్తే జానయ్య గారు. నమస్తే బ్రదర్. జానయ్య గారు, మల్లన్న గారి విషయంలో అంటే మల్లన్న గారి తోటి ఈ మధ్య ఎక్కువ ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. కేవలం ఇక్కడ రాజకీయ కోణాలు ఏమైనా చూసుకోవచ్చా, లేకపోతే మల్లన్న గారు బీసీల కోసం ఉద్యమిస్తున్నారు, బీసీల కోసం ఫైట్ చేస్తున్నారని చెప్పేసి మల్లన్న గారితో కలవడం అనేది జరిగింది? 100% మీరు అనేది వాస్తవంగా. నేను బీసీ వాదంతోనే గత 2023 ఎన్నికలకు ముందే ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాల దోపిడీ, వాళ్ళు ఏదైతే బీసీ వర్గాలను అణచివేస్తా ఉన్నారో మరి వాటన్నిటిని సూచి సహించలేకనే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ మీద మరి యుద్ధాన్ని ప్రకటించి అందులో ఉండబడినటువంటి నాయకత్వాన్ని ఎదిరించి మేము బయటికి వెళ్ళినటువంటి సందర్భంలో అధికారం ఉన్నటువంటి పార్టీ అనేక రకాల కుట్రలు చేసి మమ్మల్ని అనేక రకాల నిర్బంధాలు చేసినప్పటికీ, 100 కేసులు పెట్టినప్పటికీ కూడా అక్కడ నిలబడి వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి చరిత్ర నాది. దాని తర్వాత బీసీ వాదాన్ని ఎవరు ఎత్తుకున్నా మరి వాళ్ళకు మద్దతుగా పోయి ఈ రాష్ట్రంలో అంతిమంగా బీసీలకు రాజ్యాధికారం రావాలనేటటువంటి తపనతోనే ఉన్నటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండబడినటువంటి బీసీలు గత 7-8 దశాబ్దాల నుండి కూడా ఈ 2-3% ఉండబడినటువంటి వాళ్ళ పాలనలో అనేక రకాల దుర్మార్గాలకు, అనేక రకాల నిర్బంధాలకు అనేక రకాలుగా గురవుతున్నటువంటి సందర్భంలో మరి అన్నిటిని కూడా చూసి భరించలేకనే మా జాతులకు ఖచ్చితంగా స్వతంత్రం రావాలి, మా జాతులకు చైతన్యం చేసుకోవాలి, మా జాతులకు రాజ్యాధికారం వస్తే తప్ప ఈ జాతుల యొక్క అభివృద్ధి జరగదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి మరి ఆ వైపుగా ప్రయాణం చేస్తున్నటువంటి మల్లన్న గారిని
మరి ఫాలో అయ్యి వారిని మేము కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని చేయడానికి సిద్ధమై ముందుకు పోతా ఉన్నాం. జానయ్య గారు మీరు చూసుకున్నట్టయితే గతంలో మన ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారితో చాలా సంవత్సరాలు ట్రావెల్ చేయడం అనేది జరిగింది. జగదీష్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడుగా ఉన్నారు. మరి అప్పుడు జగదీష్ రెడ్డి గారితో ట్రావెల్ చేసినప్పుడు మా బీసీలకు అన్యాయం జరుగుతుంది అది ఇది అని చెప్పేసి ఏం గుర్తుకు రాలేదా? కేవలం మీ బీసీ నినాదం తోటే, లేకపోతే మీరు ఏదన్నా ఎక్స్పెక్ట్ చేసిన తర్వాతనే వారితోటి గొడవలు వచ్చి బయటికి రావడం అనేది జరిగిందా? నేను 2001లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్మి తెలంగాణ మూవ్మెంట్లోకి వచ్చినటువంటి వ్యక్తిని. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే ఇక్కడ ఉండబడినటువంటి అన్ని వర్గాలలో ఉండబడినటువంటి పేదలు అభివృద్ధి చెందుతారు అనేటటువంటి ఆలోచనతోని ఆ నాయకత్వంలో పనిచేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అక్కడ స్థానికంగా ఉండబడినటువంటి జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా పనిచేసుకుంటూ మా యొక్క బీసీల యొక్క హక్కుల కోసం మాట్లాడిన అనేక సందర్భాల్లో వారి యొక్క దాటవేత ధోరణి కావచ్చు, వారు స్క్రిప్ట్ చేసేటటువంటి విధానాలు నచ్చకనే నేను ఆ రోజు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజు ప్రశ్నించి బయటికి రావడం జరిగింది. ఇవాళ కొత్తగా ఏం రాలే, ఇవాళ నాకేదో గిట్టక రాలే. మా జాతుల మీద ఉన్న అవగాహనతోని మేము సమాజంలో సగానికి పైన ఉండబడినటువంటి మాకు సరైనటువంటి వాటా దక్కట్లేదు అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించిన కాబట్టి నేను ఆనాటి నుండి ఈ ఉద్యమంలో పనిచేసుకుంటూ వస్తాను. ఆర్ కృష్ణయ్య గారిని ఫాలో అవుతా ఉన్నా, మందకృష్ణ మాదిగన్న గారితో ఫాలో అయిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో తిన్మార్ మల్లన్న అనేక పోరాటాలు చేసిండు టీఆర్ఎస్ పార్టీ మీద. అది ప్రభుత్వంలో ఉన్నంత కాలం వాళ్ళు చేస్తున్నటువంటి నిర్బంధాల మీద ఫైట్ చేసిండు కాబట్టి వారి యొక్క ఆలోచన తీరు మా యొక్క ఆలోచన తీరు ఒకే విధంగా ఉంది కాబట్టి కలిసి ఈ రాష్ట్రంలో బీసీ వాదాన్ని బలపరిచి బీసీలను చైతన్యం చేసుకొని బీసీలకు రాజ్యాధికారం అందించాలనేటటువంటి తపనతోనే వారు మేము కలిసి ముందుకు పోతాం. సరే జానయ్య గారు, మీరు అన్నారు ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఇంకా వేరే పేర్లు కూడా తీయడం అనేది జరిగింది. ఆర్ కృష్ణయ్య గారు దాదాపుగా 40 సంవత్సరాల పోరాటం, మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల పోరాటం. వారి వల్లనే కాలేదు, మీ వల్లనో తీర్మార్ మల్లన్న గారి వల్లనో బీసీలకు పెద్దపీట వేసేసాము, బీసీలకు అది చేస్తాం ఇది చేస్తాం. ఈవెన్ మా ఛానల్ తోటి మీరు మాట్లాడారు, ఒక సవాల్ విసిరాడు, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. 3 బీసీ ఎమ్మెల్సీ స్థానాలు గెలవబోతున్నాం, గెలిచిన తర్వాత అప్పుడు మాట్లాడతా అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. తీరా చూస్తే 3 ఓడిపోయినటువంటి పరిస్థితి. మరి అదే మీరు మాట్లాడుతున్నది రాంగ్. 3 మేము గెలిచినాం, నైతికంగా 100% గెలిచినాం. ఎట్లా అంటే ఇవాళ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక నల్గొండ, ఖమ్మం, వరంగల్. ఇవాళ 50-60 సంవత్సరాల నుండి టీచర్స్ ఒక సంఘాలకు కంట్రోల్కి వచ్చి పనిచేసేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి టీచర్లు. మరి అలాంటి 50-60 సంవత్సరాలు ఉన్నట్టు యూటీఎఫ్ కావచ్చు, పిఆర్టీయూ కావచ్చు, ఇంకేదో సంఘం కావచ్చు, ఇంకేదో వీటన్నిటిని కూడా ఈ మధ్యకాలంలో ఒక నెల రోజుల నుండే బీసీ వాదాన్ని ఎత్తుకొని మేమందరం కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు మా వాదాన్ని చూసి ఆ టీచర్స్ సంఘం నుంచి కూడా మా వాళ్ళు 2 వ్యక్తులు పోటీ చేస్తే ఓన్లీ బీసీ నినాదం, వాళ్ళ వెనక ఏ పార్టీ లేదు, ఎవరి సపోర్ట్ లేకుండా ఇవాళ ఆ పార్టీలు ఆర్థిక ధనబలం ముందు అన్నిటి ముందు మా వాదంతో ముందుకు పోతే ఇవాళ అవతల వ్యక్తులకు 8,000 ఓట్లు వస్తే 7,000 ఓట్లు వస్తే మా వాదంతో పోయినటువంటి మా అభ్యర్థులకు 6,200 ఎక్కువ రావాలి కదా. మీ ఓటు ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళకి వేసిన 8,000 మందిలో కూడా సగం బీసీ వాళ్ళే ఉన్నారు కదా. అయితే 75% బీసీలు ఉన్నారు అంటే ఇంకా మీ వాదం. నేనేమంటే ఒక నెల రోజుల్లో మా టీచర్లో వచ్చినటువంటి చైతన్యం 25% ఎబో వచ్చింది. అంటే నెల రోజుల పోరాటంలో మేము సాధించినటువంటి విజయంగా భావిస్తా ఉన్నాం. ఇవాళ అదే విధంగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఆ ఏరియాకు పోతే అక్కడ 2 ఎమ్మెల్సీ ఎన్నికలు. అక్కడ ఒక బీఫామ్ బీజేపీ పార్టీ ఒక మా బీసీ బిడ్డకి ఇస్తే మేము అక్కడ బీఫామ్ ని చూడకుండా మా బీసీ బిడ్డను చూసినాం. వాళ్ళు ఏ పార్టీ అయినా లేదు, అక్కడ మా బీసీ వర్గాలన్నీ సపోర్ట్ చేస్తే అక్కడ ఫస్ట్ ప్రియారిటీ కింద విజయకేతనం ఎగరవేసిన. అంటే అక్కడ బీసీలకు చైతన్యం, బీఫామ్లు ఇచ్చినటువంటి పార్టీలు వాళ్ళ యొక్క సపోర్టు ప్లస్ మా బీసీ వాదం కలిస్తే ఫస్ట్ ప్రియారిటీ కింద గెలిచింది. ఇక్కడ మాత్రం సెకండ్ ప్రియారిటీకి వచ్చింది వాళ్ళకి. ఓకే జానయ్య గారు, అంటే జానయ్య గారు లేకపోతే మల్లన్న గారు చెప్తే తప్పించి బీసీలలో చైతన్యం రాదా? మీరు అన్నారు నెల రోజుల నుంచి మా ప్రయత్నం కృషి 5,000-6,000 ఓట్లని. అంటే జానయ్య గారు, మల్లన్న గారు చెప్తే గానీ బీసీలందరూ ఒకటయ్యే హక్కులు కావచ్చు, లేకపోతే వాళ్ళ దాంట్లో చైతన్యం లేదనుకోవచ్చా? నేను ఏమంటున్నానంటే బీసీలలో చైతన్యం లేక కాదు బ్రదర్, బీసీలలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఒక రాజకీయ వేదిక వైపు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం కూడా ఎక్కడ జరగలేదు. ఇవాళ మేము ఏమంటామంటే ప్రసన్న హరికృష్ణ ఇవాళ బీసీ వాదం వచ్చిన తర్వాత హరికృష్ణ వచ్చి ఇండిపెండెంట్గా బీఎస్పీ నుంచి పోటీ చేసింది. ఇవాళ అతను రాగానే ఇవాళ 2 రెడ్లు, ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ సెంట్రల్లో ఉంది. ఈ 2 పార్టీలని సమానంగా ఎదుర్కొంటూ వస్తుండా లేదా? ఓకే, ఇవాళ అంటే బీసీలలో చైతన్యం ఉందంటానికి ఇది నిదర్శనం. ఇవాళ ఏ సపోర్ట్ లేకుండా జస్ట్ వాదంతో పోటీలకు వస్తే 50-40 సంవత్సరాల చరిత్ర కలిగిన బీజేపీ పార్టీ, 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఇది అక్కడ అధికారంలో ఉంది. ఏ సపోర్ట్ లేకుండా ఓన్లీ వాదంతో హరికృష్ణ వస్తే ఇద్దరికి ముచ్చెమటలు పట్టించి ఇవాళ సమానమైనటువంటి 5-6 వేల ఓట్ల తేడాతోనే ఇవాళ మా అభ్యర్థి
పోటీస్తా ఉండు. అది చైతన్యం కదా. ఇవాళ మాకు పార్టీ లేదు, ఒక అండ లేదు, ఇక్కడికి వచ్చి ఓటేషన్కి రేపు ఏదైనా అవసరం వస్తే ఏం సాయం దొరుకుతుంది అనేటటువంటి ఏ ఆధారం లేకుండానే జస్ట్ ఒక స్లోగన్ మీద పోతే ఇది అంటే నువ్వు అన్నట్టు మేము 3 చోట్ల ఓడినాం కాదు, 3 చోట్ల మేము గెలుస్తున్నాం. ఓకే. సో కాబట్టి భవిష్యత్ అంతా బీసీలదే. బీసీల యొక్క చైతన్యాన్ని ఈ రకమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి బీసీలను ఒకవైపుగా ట్రోల్ చేయడం కోసం ఇక్కడ ఉండబడినట్టు సంఘాలన్నింటినీ ఏకం చేసి ఒకే గోడు కింద తీసుకొచ్చి రాబోయే రోజుల్లో రాజ్యాధికారాన్ని ఈ బీసీ సమాజానికి అందించి 75-80 ఏళ్ల నుంచి వీళ్ళ దోపిడీ జరుగుతున్నటువంటి వీళ్ళ ఉద్యోగాలలో కావచ్చు, వీళ్ళ రాజకీయాలలో కావచ్చు, వీళ్ళ వ్యాపారాల్లో కావచ్చు జరుగుతున్నటువంటి అన్నిటికీ చమరగీతం పాడేటటువంటి రోజు దగ్గరలోకి వచ్చిందనేటటువంటి వాస్తవాన్ని మీ ఛానల్ ద్వారా మా బీసీ సమాజానికి తెలియజేస్తాం. ఓకే జానయ్య గారు, అసలు ఇప్పుడు పెద్ద పెద్ద సభలు మొన్న కూడా చాలా పెద్ద సభ ఏర్పాటు చేశారు, చాలా గ్రాండ్ సక్సెస్ చేయడం అనేది జరిగింది. సో మరికొన్ని సభలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయండి మీకు పైసలు? బ్రదర్, ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండబడినటువంటి సమాజం మాదే అని అధికారికమైన లెక్కలు చెప్తామని, ఇంకో లెక్కలు చెప్తాను. సరే, కొంత అటు ఇటు తప్పులు ఉన్నాయనే దాని మీద ప్రశ్నిస్తున్నాం. ఇంత గొప్పగా ఉన్నటువంటి మా సమాజం ఇవాళ మా సమాజానికి కావాల్సినటువంటి హక్కుల కోసం కొట్లాడేటటువంటి వేదికల కోసం అయ్యే ఖర్చుల గురించి మీరు లెక్కలు అడిగితే 2-3% ఉన్న వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చి ఇలా అధికారంలోకి వచ్చిరండి? అంటే వాళ్ళు జాతీయ పార్టీలు ఉన్నారు, పరిపాలించిండ్రు, దాదాపుగా పవర్లు ఉన్నారు కాబట్టి సరే వాళ్ళకి ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి వస్తున్నాయి. బీసీ సంఘం అని చెప్పేసి మీరు బీసీ సభల పేరు మీద ఎక్కడి నుంచి వస్తున్నట్టు పైసలు? మేమేమంటున్నాం అంటే ఎవరికి వారుగా స్వచ్ఛందంగా మాకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని, మన వరంగల్ సభ ఉందంటే ఏ గ్రామానికి ఆ గ్రామాన బస్సులు పెట్టుకొని ప్రజలు తరలి వచ్చారు. ఓకే. ఎక్కడి నుంచి కార్లు ఉన్న వాళ్ళంతా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంతంగా కారు ఉన్న ప్రతి ఒక్కరు రావాలని పిలుపునిచ్చుకొని వచ్చారు. మాకు ఎక్కడి నుంచి ఖర్చు అవుతుంది, మాకు ఏం ఖర్చు అవుతుంది, మాకు కావాల్సినటువంటి టెంట్ సాయం ఏదంటే మా జాతులలో ఎవరైనా దానికి వృత్తిలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. మాకు ఇంకా పైసలతో మేము కసిగా రాజ్యాధికారం కావాలనేటటువంటి కసితో ఉన్నటువంటి మా జాతుల్లో ఎవరికాడ ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని స్పాన్సర్ చేసుకొని వేదికలు ఏర్పాటు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఓకే. రేపు సూర్యాపేటలో ఇప్పటి వరకు జగదీష్ రెడ్డి గారు కావచ్చు, ఆయన అంతకుముందు కాంగ్రెస్ లో కూడా రెడ్డి సామాజిక వర్గమే గెలవడం అనేది జరిగింది. వట్టే జానయ్య అనే సామాన్య లీడర్ తోటి రేపు ఒకవేళ ఎమ్మెల్యేగా నిలబడితే గెలుస్తారా? బీసీలందరూ మీ వైపు చూస్తారా? నేను ఏమంటున్నానంటే ఒక వట్టేజాన ఎమ్మెల్యే గెలవడం కోసం అయితే ఈ పోరాటం ఇక్కడ దాకా అవసరం లేదు. నేను సూర్యాపేటలో కూర్చొని చేయొచ్చు. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి సగానికి పైన ఉండబడినటువంటి మా బీసీ వర్గాలు ఒక మంద మాదిరిగా అసెంబ్లీకి వెళ్ళాలి. ఇవాళ మైనార్టీగా ఉండబడినటువంటి అగ్రవర్ణాలు 75-80 ఏళ్ళ నుంచి మమ్మల్ని పరిపాలించడం ఏంది? ఇవాళ మా జాతుల్లో ఇంత సగానికి పడినట్టు మేము చదువుకొని ఇంత విద్యావంతులం అయినాక కూడా చదువు లేని రోజులలో వాళ్ళు వచ్చి మమ్మల్ని డామినేట్ చేసి మమ్మల్ని పరిపాలన చేసేటంటే వేరు. కానీ ఇవాళ మేము చదువుకున్నాం, మా తల్లిదండ్రులు గొప్పగా మాకు చదువుకునే అవకాశాలు కల్పించారు. ఇన్ని అవకాశాలు వచ్చిన తర్వాత వాళ్ళు పరిపాలన చేస్తే మా జాతుల యొక్క అవసరాలు ఏందో వాళ్ళు ఎట్లా తెలుసుకోగలుగుతారు? వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు, వాళ్ళ జాతుల్ని వాళ్ళ డెవలప్ చేసుకొని ముందుకు పోయారు. మా జాతుల యొక్క అవసరాలు తీరాలన్నా, మా జాతుల యొక్క కష్టాలు పంచుకోవాలన్నా ఆ జాతి నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా మాకుంటుంది తప్ప ప్రేమ వాళ్ళకు ఉండదు. కాబట్టి మా జాతుల్ని పరిపాలించుకోవాలంటే నేను ఒక్కనిగా వస్తే కాదు, మందగా పోవాలి అసెంబ్లీకి. ఆ తర్వాత చట్టాలు మా జాతులకు అనుకూలమైనటువంటి చట్టాలు చేసుకొని వాళ్ళకు ఉండబడినటువంటి అన్ని అసౌకర్యాలు కల్పించుకోవాలనేటటువంటి తపనతో రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం ఇక్కడ బీసీ వాదం ఎత్తుకున్న ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ముందుకు వెళ్ళిపోతాం. ఎవరి నాయకత్వం ఒకరు పనిచేయడం కాకుండా అందరినీ. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యాపేటలో వట్టే జానయ్య విజయం సాధించిందంటేనే మిగతా చోట్ల సాధించినట్టు. సరే, మీరు అన్నట్టు మందలుగా అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పేసి వట్టే జానయ్య గారు సూర్యాపేటలో సక్సెస్ఫుల్ లీడరా కాదా? బీసీలను అక్కడ సైడ్ అంటే మీ సొంత నియోజకవర్గం కాబట్టి చెప్తున్నా, అక్కడ మీరు పిలుపునిస్తే బీసీ సంఘాలందరూ ఒక దారిపైకి వచ్చి రేపు వట్టే జానయ్యని గెలిపిస్తారా లేదా అన్నది నా స్టేట్ క్వశ్చన్ అండి. నేను ఏమంటున్నాను, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. 3 సంవత్సరాల టైం ఉంది. ఇప్పటికే అక్కడ పరిస్థితులన్నీ ఆ రోజు నా మీద 100 కేసులు పెట్టిన రోజే ఆ 100 కేసులలో ఉన్నప్పటికీ కూడా ఒక 15,000 మంది చైతన్యవంతులై ఓట్లేసినటువంటి చరిత్ర. ఆ రోజు మీ అందరికీ మీడియా వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి ఒక వార్త తీసుకోవడానికి భయపడ్డటువంటి సందర్భం. అంటే బీసీ జాతిలో ఉండబడినటువంటి మీడియా సోదరులు కూడా పడబడంట సీన్ క్రియేట్ చేసినటువంటి టైంలో నాకు 15,000 ఓట్లు వేసారు. ఇవాళ మామూలు ఓటర్స్ కాదు కదా, 15,000 అనేటువంటి ఒక 15 లక్షలకు సమానమైనటువంటి చైతన్యమైన ప్రజలు. నేను నెక్స్ట్ నేనే కాదు కదా, ఈ రాష్ట్రంలో బీసీలకు వర్సెస్ ఓసీలకు పోటీ జరుగుతుంది. వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటారు, మా ఓట్లు మేము వేసుకుంటాం. మా ఓట్లు మేము వేసుకున్న తర్వాత వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళకి డిపాజిట్లు రావు. 100% పాసిబుల్ అని నేను ఎందుకంటా ఉన్నంటే నీ కళ్ళ ముందే ఈ రోజే నువ్వు చూస్తా ఉన్నావు. ఏదైతే ఇక్కడ జరిగినట్టు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కావచ్చు, అంజిరెడ్డి గారు కావచ్చు, చూసి మురిసిపోదామా? నేను ఏమంటున్నా అంటే
తప్పదు, మురుసుకోవాల్సిందే. మన భవిష్యత్తును ఊహించుకొని మురుసుకోకపోతే అట్లా భవిష్యత్తును ఊహించుకోకుండా నేను అది కాదు ఇది ఇప్పుడు వచ్చిన రిజల్ట్ని ఎంజాయ్ చేయకుండా రాబోయే ఎంజాయ్ ఎట్లా ఆస్వాదిస్తావు నువ్వు? నేను ఏమంటున్నానంటే మా చైతన్యమా కదా నువ్వు చెప్పు. ఓకే. ఇవాళ ఆర్కెస్ట్రా వాళ్ళకు ధీటుగా పోటీ ఇచ్చుకుంటూ వస్తున్న మాట వాస్తవా కాదా? వాస్తవం. నెల రోజుల పోరాటంలోనే మేము ఇంత దూరం వస్తే మరి మాకు ఇంకా 3 సంవత్సరాలు మా ముందుంది. ఇవాళ మా జాతులకు మేము ఏమంటున్నాం అంటే మేము వాళ్ళకు మాకు జరుగుతున్న అన్యాయం మీదనే మేము చర్చ చేస్తాం. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు బీసీవా ఓసీవా నిజం చెప్పు. నేను బీసీని ఓసీని అన్ని అంటే నువ్వు ఒకవేళ ఓసీ అయినా మా బీసీలో జరుగుతున్న అన్యాయం మీద రేపు పొద్దుగాల నేను చైతన్య నువ్వు ఓటు వేయకుండా ఉంటావా మాకు? ఎందుకంటే డెఫినెట్ గా క్యాండిడేట్ ని చూస్తాను నేను. అంతే కదా. క్యాండిడేట్లు కూడా ఇవాళ పార్టీలను ఎందుకు చూస్తాం? కాంగ్రెస్ పార్టీకి మా బీసీలందరూ ఎందుకు ఓటేసారు? ఇవాళ బీసీ డిక్లరేషన్ పెట్టారు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాను, బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాను, మా ఎంబీసీ వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఇస్తాను, ఇన్ని రకాల హామీలు ఇచ్చి హామీల గురించి మాట్లాడితే ఇవాళ మళ్ళీ అన్ని సస్పెండ్ చేసి పడేసారు కదా. అంటే ఈ పార్టీలకు ఎందుకు ఓట్లేస్తారంటే వాళ్ళు ఇచ్చే హామీలను మేనిఫెస్టోని బట్టి. మేమేం చేస్తున్నాం మా బీసీల మేనిఫెస్టో మేమే తయారు చేసుకోబోతా ఉన్నాం. ఈ అగ్రవర్ణాలు 75 ఏళ్లలో మనకు ఏ రకమైనటువంటి దోపిడీ చేశారు? ఇవాళ వాళ్ళు 10 లక్షల మంది ఉండి 43 మంది ఎమ్మెల్యేలు ఎట్లయితారు? మనం ఇన్ని 2 కోట్లకు పైన మనం ఉండి మనం 18 మంది మనం ఎట్లా ఉంటాం? అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ సార్, యాక్చువల్ గా మల్లన్న గారు ప్రశ్నించినందుకే ఈ రోజు ఆయన సస్పెండ్ చేయడం అనేది జరిగింది. రేపు మీరు ఎదురు తిరిగితే మీ పరిస్థితి ఏంటి అన్నది ఒకసారి ఆలోచించుకోండి. నేను ఎదురు తిరిగిన నన్ను ఏం చేయాలో ఎన్ని చేయాలో అన్ని చేసిరు, అలిసిపోయారు. మళ్ళీ వీళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తే వీళ్ళు కూడా అలిసిపోవాల్సిందే. మా పోరాటాన్ని మా వాదాన్ని మా తర్వాత తరం కూడా నెత్తినెట్టుకొని పోతాం తప్ప వీళ్ళకి భయపడు వీళ్ళ చేసే కుట్రలకు అణిగిమణిగి ఉండేటటువంటి జాతిలో పుట్టలేము మేము. పౌరుషం కలిగినటువంటి బీసీ జాతిలో పుట్టినాం. అయితే మీ వెనుక ఎవరో స్ట్రాంగ్ లీడర్ అన్న ఉండాలి, స్ట్రాంగ్ రాజకీయ పార్టీ సపోర్ట్ అని ఉండాలి, ఇంకేదో ఉండాలి. 100% ఉంది. ఏంది బీసీ అదొక్కటి తప్ప వేరే చెప్పండి. బలమైనటువంటి మా సమాజం మా వెనకంగా ఉంది. ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండబడినటువంటి మా జాతుల యొక్క ఆశీర్వాదం మా వెనకంగా ఉంది, వాళ్ళ యొక్క చైతన్యం మా వెనకంగా ఉంది, వాళ్ళ యొక్క సపోర్ట్ మా వెనకంగా ఉంది, వాళ్ళ మద్దతు మా వెనకంగా ఉంది. కాబట్టి మేము ముందుకు పోతా ఉన్నాం. వాళ్ళ యొక్క హక్కులు వాళ్ళ యొక్క రైట్స్ ని కాపాడే పనిలో మేము ఉన్నాం కాబట్టి మా వెనకంగా వాళ్ళు ఉంటారు కాబట్టి మేము అంతే ధైర్యంగా ముందుకు పోతాం. అందుకని వేరే పార్టీలు లేవంటారు. ఇక మాకు ఈ పార్టీలు న్యాయం చేస్తే మేము ఇవాళకి బీసీ చేసి పెట్టుకుని ఎందుకు ముందుకు పోతాం? ఇలా పార్టీలు న్యాయం అడిగినందుకే కదా సస్పెండ్ చేస్తా ఉంటారు మా వర్గాలని. ఓకే. సో ఎవరు లేరంటారు? చూస్తావుగా బ్రదర్, ఎవరు లేరు. నీకు కనపడతారు కదా, ఉంటే ఎవరు లేరు, ఉంటే కనపడతారు కదా అంటున్నా. ఎవరు సపోర్ట్ లేకుండా ఇంత దూరం వెళ్ళరన్న, బయటికి ఇట్లా చెప్పుకుంటారు కానీ మా ఎవరో ఒకరు ఉంటారు. చెప్పండి అన్న, పర్లేదన్న చెప్పండి. మా జాతుల యొక్క చైతన్యాన్ని మా జాతుల యొక్క దమ్ము ధైర్యాన్ని కూడా ఎవరికో ఆస్వాదించాలనేటటువంటి ఆలోచనలో మీరు ఇంకా ఉంటే ఎట్లా పోయి మేము ధైర్యంగా ఇప్పుడు ఆ రోజు నాయకంగా ఎవరు నేను 100 కేసులు పెట్టించుకున్న రోజు ఉండరా? ఎవరు లేరు. నా మీద 100 కేసులు అయిన మాట వాస్తవమే కదా. నన్ను అనేక చిత్రహింసలు పెట్టిన మాట, ఈ రాష్ట్రం అంతా కన్ను తెరిచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన మాట వాస్తవంగా. ఆయన ఎవరు మా వెనక మా జాతే కదా, ఆ జాతి ఉంది కాబట్టి కదా నన్ను బతకనించరు. మరి ఇలా మీకు అంత అర్థం పట్టినట్టు మా వాస్తవం మీ ముందు ఉన్నాక ఇంకా మా వెనకంగా ఇంకెవరో ఉండరు, ఇంకెవరు మళ్ళీ అగ్రవర్ణాలు మా వెనకంగా మమ్మల్ని నడిపిస్తారని మీరు మా అంటే ఎవరు సపోర్ట్ లేనిది కూడా మనం ఇప్పుడు చూసినావు కదా. నాకు ఆ రోజు ఎవరు నేను కేసీఆర్ గవర్నమెంట్ అంటే మామూలు మాట కాదు కదా. ఓ నియంతృత్వ పాలన, నియంతృత్వ పార్టీ, దానికి ఎదురు లేదు సందర్భంలో నేను ఎదురు నిలబడ్డా. వాళ్ళ ఎన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయని ప్రయోగం చేసి మీకు తెలిసింది. లాస్ట్కి నా వెనకంగా ఎవరు? సమాజం ఉంది తప్ప నా వెనక ఏ నాయకుడు లేడు. ఒక్క నాయకుడు కూడా నాకు సానుభూతి చేయలేదు. అంటే అన్ని వర్గాలు ఉన్నటువంటి వాళ్ళు అగ్రవర్ణలే కదా, అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు. కాబట్టి మేము ఏమంటారంటే నీకు ఇక డౌట్ అవసరం లేదు. మా వెనకంగా 2 కోట్ల పైచీలు కొండబడినటువంటి బీసీ సమాజం ఉంది. ఇవాళ వాళ్ళంతా చైతన్యవంతులయ్యారు. మేము ఏమి డిసైడ్ చేయకుండా ఉట్టిగా వాళ్ళు పోటీ చేస్తా అంటే మా వాదాన్ని వాళ్ళ తలిగిస్తే ఇవాళ గెలుపు అంచులకు వచ్చి పోతా ఉండంటే ఇక మేము ఎందుకు భయపడాల్సిన అవసరం మాకుంది? మా జాతుల చైతన్యం వెనక ఒకప్పుడు మా జాతి బిడ్డ కనీసం ఈ వార్తలు రాసే కాడకు లేడు. ఇవాళ కెమెరా పట్టుకొని వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసే కాడకు వచ్చారు. అదేగా మా చైతన్యం. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? వాళ్ళ నా బీసీ బిడ్డ నన్ను ఇంటర్వ్యూ చేస్తుండు. అదే ఓసీలు అయితే మమ్మల్ని చేస్తారా? ఓకే. అది అయితే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే, అంటే పొలిటికల్ పార్టీ లాంటిది ఏదైనా పెట్టబోతున్నారు? ప్రత్యామ్నాయం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా రాబోతుందని భవిష్యత్తు నిర్ణయాన్ని ఇప్పుడు ఏం చెప్పలేము. ప్రస్తుతానికి జాతుల్ని చైతన్యం చేసుకుంటూ భావజాల వ్యాప్తి జరగాలి. బీసీలకు ఏ రకమైనటువంటి అన్యాయం జరిగింది 75 ఏళ్ళ, లేదంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతుందో కూలంకుషంగా ప్రతి చివరి వ్యక్తి వరకు కూడా చేర్చే పనిలో మేము ఉన్నాం. ఓకే. బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది ఉన్నారు. సో బీసీ మినిస్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? అంటే వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు ఎట్లా అయిపోయిందంటే
మా బీసీ సమాజం ఇంత పెద్ద ఎత్తున ఉన్నప్పుడు కూడా బీఫాములు ఇచ్చిన పార్టీలకు ఓట్లు వేసేటటువంటి సంస్కృతి రాష్ట్రంలో నడుస్తూ ఉంది 75 ఆ సంస్కృతికి అలవాటు పడ్డటువంటి మా బీసీ నాయకులు ఇవాళ మళ్ళీ మేము నోరు గలం ఎత్తితే మా బీఫాములు పోతాయని కొంత బాధ ఉంటుంది, భయం ఉంటుంది. కానీ అది అంతరాత్మలో బాధ, వాళ్ళు హ్యాపీగా ఉండరు. ఆ సందర్భం, ఆ వేదిక, ఆ సమాజంలో మార్పు వచ్చిన రోజు వాళ్ళందరూ కూడా అన్ని తెలిసేసుకొని వచ్చేస్తారు మల్లన్న మాదిరి. పక్క 100% నమ్మకం ఉంది. ఇవాళ చూస్తున్నారు కదా మన అంజన్ కుమార్ యాదవ్ గారు ఆయన క్యాస్ట్ గురించి మాట్లాడకుండా ఆయన అరే ఎవరి కులాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ అంతిమంగా రాజ్యాధికారంలోకి పోవాలంటే బీసీ వాదంతో ముందుకు వస్తారు. ఎవరి కులంలో వాళ్ళు మాట్లాడటం కూడా గొప్ప విషయమే కదా. అంటే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిండు, తర్వాత మధు యాస్ కన్నా మాట్లాడిండు, ఎంతో గొప్పగా మాట్లాడిన ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చూడండి. ఓకే, అయితే కాదని ఇక్కడ మనము 2025 సంవత్సరం నుండి కూడా ఇంకా కులాల గురించి మతాల గురించి కొట్లాడుకోవద్దని మనమే చదువుకున్న పాఠాలే. మళ్ళీ ఇప్పుడు కులాల ప్రస్తావన తెచ్చి మళ్ళీ అదే కులాలను అడ్డం పెట్టుకుని రేపు రాజకీయాలకు వెళ్దాం. నేను ఏమంటున్నంటే, మీరు ఈ కులాల గురించి అయితే మాట్లాడొద్దని మాట్లాడేటువంటి అగ్రవర్ణాలు ఉన్నాయో ఆ కులాలను ఎంటేసుకొని వచ్చుకుంటూ ఆ కులాలను డెవలప్ చేసుకుంటూ వచ్చు కులాల రాజకీయాలు చేసుకుంటూ వచ్చేటటువంటి వాళ్ళే ఈ విశాలమైనటువంటి కులాలు కలిగినటువంటి జాతుల కాడికి రాగానే మీరు కులాల పునాదుల మీద రాజకీయాలు చేయొద్దని ఒక మాట మాట్లాడదు. నేను ఏమంటున్నంటే, గత ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, మా రెడ్డి కుటుంబాలు లేకపోతే ఏ పార్టీ కూడా రాజకీయంగా ముందుకు పోలేదు, ఎప్పుడైనా కానీ మేము అగ్రవర్ణాలే పరిపాలించేటటువంటి పార్టీలుగా ఉంటాయి, అగ్రవర్ణాలకి పాలించడం చేతనే అంటే అది కాదా కులాల మీద మాట్లాడటం? అంటే వాళ్ళు 2-3% లేనటువంటి వాళ్ళు కులాల గురించి మాట్లాడితే ఓకే, మేము మాత్రం ఇంతమంది ఉండి మన కులాల ఐక్యం అయితే అంటే మీరు కులాల మీద పునాదులు వేసుకొని రాజకీయాలు చేస్తారని మమ్మల్ని అంటే ఇంకా పిచ్చోళ్ళమా? అంటే మీరు కులాల మీద రాజకీయాలు నడవని చెప్పుకుంటేనే మీరు కులాలతో రాజకీయాలు చేసుకుంటే మీరు అభివృద్ధి చెందుతారు, మేము మాత్రం కులాలుగా ఐక్యం కావద్దు. ఎట్లా పైసా? ఓకే, అయితే ఇప్పుడు సరే వాళ్ళ దాంట్లో అంటే రెడ్డి సంథింగ్ వాళ్ళ ఒక యూనిట్ ఉంటారు. మన దగ్గర యాదవులు ఉన్నారు, సాలోళ్ళు ఉన్నారు, సాకలోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, దాదాపుగా లెక్క పెడితే ఒక 20 కులాలు వెళ్తాయి. సో వాళ్ళే యూనిటీ అనేది సరిగ్గా ఉండదు. అట్లాంటిది ఇప్పుడు వీళ్ళందరినీ యూనిటీ చేసి బీసీ అని ఒక నినాదాన్ని ముందరికి తీసుకెళ్లడం ఇంపాసిబుల్ అయ్యే పనే? పాసిబుల్ అయ్యే పాసిబుల్ అంటున్నారు. హరికృష్ణ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ. ఇవాళ హరికృష్ణకు పడ్డ ఓట్లు ఎన్ని, అక్కడ గౌడ సామాజిక వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఓకే, అదే కదా. ఇవాళ మాకు కులాల పంచాయతీ పెట్టుకునే పరిస్థితులు మేము లేవు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కేసీఆర్ గారు కానీ అంతకుముందున్న కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళని కులాలుగా విడదీసి మీకు వాళ్ళ కలవదు అనేటటువంటి మాకు వాళ్ళకి మధ్య తేడా చూపించుకుంటూ వ్యత్యాసాన్ని చూపించుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళ మనుగడ సాగింది. మేము అది గమనించినాం. అరే భయ్, మనం కులాలుగా ఎందుకు మేము ఎవరంతో వాళ్ళకంతా నినాదం ఇవాళ రాహుల్ గాంధీ దేశంలో మొదలుపెట్టి రాష్ట్రంలో లెక్క చేస్తా అంటే ఆ లెక్కలు కూడా పిచ్చి లెక్కలు చేసి తారుమారు చేసారు. మేము అదే పాలసీని ఫాలో అవుతున్నాం. ఇక్కడ గౌడ సామాజిక వర్గం ఎంత ఉంది, యాదవ సామాజిక వర్గం ఎంత ఉంది, మున్నూరు కాపు ఎంత, ముదిరాజ్ ఎంత ఉంది, ఇంకా ఎంబీసీ కులాలు అందరి ఎవరి జనాభా నిష్పత్తికి ఆధారంగా వాళ్ళకి ఇక్కడ ఉండబడినటువంటి అన్నిటిలో అవకాశాలు కల్పించేటటువంటి మేనిఫెస్టో రెడీ చేయబోతా ఉన్నాం. ఎవరెంతో వాళ్ళకంతా ఆ నినాదంతో ముందుకు పోయిన తర్వాత రేపు రాష్ట్ర కేబినెట్ లో ఇవాళ 119 నియోజకవర్గాలు రేపు డీలిమిటేషన్ పెరిగితే 150 అయితే ఒక 20-25 మంది కేబినెట్ లో ఉండే అవకాశం వస్తుంది. ప్రతి కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డ మంత్రి పదవిలో ఉంటాడు. అయితే మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారేమో అనిపిస్తుంది అన్న మీ మాట. చాలా తక్కువగా ఊహించుకుంటారు, చాలా తక్కువ చెప్తా ఉన్నాను, చాలా ఎక్కువ ఆలోచన చేస్తా ఉన్నాం. మీకు చెప్పే చాలా తక్కువ, దీనికే మీరు ఎక్కువ అనుకుంటారు. చూస్తుంటారు కదా మా పోరాటం, మా ప్రయత్నం. రేపు మీరు ఒకవేళ మీ బీసీలకు సంబంధించి ఒక పార్టీ పెట్టి ఈ చేసి ఒక 20 మంది అన్న గెలుస్తారు, 10 మంది అన్న గెలుస్తారా? అక్కడ వరకు ఎందుకు వెళ్దాం, మంత్రుల వరకు ఎందుకు, 10 మంది అన్న గెలిచే క్యాండిడేట్లు మీ దగ్గర ఉన్నారా? నేను ఏమంటానంటే, ఒక బీసీ బిడ్డగా నువ్వు ధైర్యంగా ఉండు. ఈ 75-80 ఏళ్లలో వచ్చిన మార్పులే మీ తాత మీ తండ్రి చదువుకుర్రో లేదో నీకు చదివిచ్చారు. మీ తాతగారు ఏంది నీకు చదివిస్తే చాలని ఆలోచన చేసిండు. మీ తాతగారి కంటే ముందు ఒక రకమైన ఆలోచన. ఇవాళ నువ్వు నీ పిల్లలకు ఆయన ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే నిన్ను నువ్వు ఇక్కడి నుంచి కార్పొరేట్ స్కూల్కి పంపిస్తావు. అంటే ఆలోచనలో తీరు మారుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి దాన్ని బట్టి నువ్వు ఆ రకంగానే ఉంటే మీరు 20 కూడా గెలుస్తారనే ఆలోచన ద్వారా నువ్వు. కానీ ఇప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, నీ తండ్రి ఏం ఆలోచించడో, నీ తాత ఏం ఆలోచించడో ఒక్కసారి రిపీట్ చేసుకుంటే నువ్వు 20 సీట్లు కాదని 100 మనం అన్ని సీట్లు కొట్టగలుగుతాం అని నువ్వే అంటావు. ఒకసారి కూర్చొని ఆలోచన చేసి మళ్ళీ నాకు మాట్లాడు. కాన్ఫిడెన్స్ ఉంది 100% కదా. ఇప్పుడు నువ్వు ఒక బీసీ అయితే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో అన్యాయం జరుగుతుందా లేదో చెప్పని నిన్నే అడుగుతున్నా నేను. అది జరుగుతుంది కాబట్టి ఈరోజు నేను మీతో ఇంటర్వ్యూ తీసుకుంటా. అంతే కదా. నేనేమంటున్నంటే, ఇప్పుడు నువ్వు ఇంతకుముందు చెప్పినావు ఎక్కడ పని చేసినావు బ్రదర్ అంటే, యాస్టాగ్ లో పని చేసినా, ఇంకొకటి పని చేసినా, నువ్వు అక్కడి నుంచి ఎందుకు వెళ్ళినావు?
అక్కడ నీ ఆలోచనకు అనుగుణంగా పని జరగకపోవటము, నీకు సరైనటువంటి వేతనం ఇవ్వకపోవడము, సరైన నీ పనికి తగ్గ శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకపోవడం, నిన్ను గుర్తించకపోవడం జరిగినప్పుడు అక్కడి నుంచి వెళ్ళొచ్చి నువ్వు బయటకు వచ్చి ఇంకో ఛానల్లో పనిచేస్తావు. ఇవాళ మేము కూడా ఏమంటారు అంటే 75 ఏళ్ళ నుంచి వాళ్ళ పరిపాలనలో మేము మలుగుతా ఉన్నాం, కానీ మాకు జరగాల్సినంత న్యాయం జరగలేదు. పాలించే కాడ వాళ్ళు ఉంటారు, పాలించబడే కాడ మేము ఉంటున్నాం. కాబట్టి మాకు కావాల్సినటువంటి విధానమైనటువంటి నిర్ణయాలు తీసుకునే కాడ వాళ్ళు ఫెయిల్ అవుతా ఉన్నారు అనేది గమనించడం. కాబట్టి మనం వేసే ఓట్లని మన కాడ ఉన్న తర్వాత వాళ్ళకు ఓట్లు వేసి మనం అధికారం కోసం చేతులు దాచడం ఏందనేటటువంటి నినాదం మా జాతుల్లో మా బిడ్డలలో ఇవాళ మన కాడికి వచ్చింది. ఇవాళ జానయ్య తండ్రి పోరాటం చేయలేదు. జానయ్య ఎందుకు చేస్తుండు? జానయ్యకు ఆ చైతన్యం వచ్చింది. జానయ్య తండ్రి జానయ్య చదువునిచ్చిండు. చదువుకున్న తర్వాత ఆలోచన చేస్తా ఉన్నాం, ఈ ప్రజాస్వామ్య దేశం ఎందుకు వాళ్ళు పాలించే కాడికి పోతా ఉన్నారు, ఎవరి ద్వారా పోతా ఉన్నారు, మా ఓట్లే కదా, అరే మా ఓటు మాకు వేసుకుంటే మేము పోతాం కదా. ఇది వచ్చింది కదా, ఇది వచ్చిన తర్వాత 10 సీట్లు గెలుస్తావా అన్న ప్రశ్న నీకు రాకూడదు. ఓకే అన్న, అయితే మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక సభలో, వనపర్తి సభలో మాట్లాడుతూ ఇంకో 10-15 సంవత్సరాలు కూడా నేనే సీఎం గుంటా, మీరు ఆశీర్వదిస్తే అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ఏ కేటీఆర్ఏ అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంటున్నారు. సో ఆ రెండు పార్టీలను ఎదిరించి ఇక బీజేపీ అయితే మొన్న అమిత్ షా గారు అన్నారు నెక్స్ట్ మేము అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పేసి. ఒకవేళ బీజేపీ బీసీ సీఎం అని నినాదిస్తే మీరు ఎక్కడ సపోర్ట్ చేస్తారా? కవిత గారు బీసీలకి న్యాయం జరగాలని చెప్తే మీరు కవిత గారికి సపోర్ట్ చేస్తారా? రేపు కాంగ్రెస్ లోనే మేము బీసీ అభ్యర్థిని సీఎం ఉంచుతామంటే అట్లా పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేసేది ఏమైనా ఉందా? మీ పార్టీ నుంచి మీరే గెలిపించుకుంటారా? నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను, రేవంత్ రెడ్డి గారు మీరు ఆశీర్వదిస్తే అని. ఆ మాట లేకుండా ఆయన నేను ముఖ్యమంత్రి ఉంటా అని అనవను, ఉంటాడని నమ్మితే ఓకే, ఆశీర్వదిస్తే అన్నాడు. ఎవరు ఆశీర్వదించాలి? ఆడబిడ్డలు అన్నారు ఆ టైంలో. అంటే ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా ఎవరాళ్ళు ఈ సమాజంలో సగానికి పైన ఉండబడినటువంటి మా జాతులు. మా జాతుల ఆశీర్వాదం ఉంటే ఉంటా అంటుండు. ఆయన తప్పే మాట్లాడతలేడు కదా. వాళ్ళు కేసీఆర్ మాట్లాడే గదే అంటుండు కదా. మా జాతులు ఎవరిని ఆశీర్వదించాలనేది నిర్ణయించేటటువంటి ప్లేస్లో ఉన్నటువంటి మా జాతి బిడ్డల యొక్క ఆశీర్వాదం మేరకే ఈ అధికారాలు మారుతా ఉంటాయి అనేది మేము అంటా ఉన్నాం. ఓకే, ఇవాళ మేము ఏం చెప్తున్నాం, మా జాతిలో 75-80 ఏళ్ళ నుంచి ఎవరు పరిపాలన చేసిర్రు? ఆ పరిపాలన చేసిన వాళ్ళందరినీ ఆశీర్వదించుకుంటూ వచ్చింది మా బిడ్డలే కదా. 70-80 ఏళ్ళు అయినా కూడా మేము ఆశీర్వదించిన వాళ్ళు మమ్మల్ని అదా పాతాళ లోకంలోకి తొక్కుకుంటూ వస్తా ఉంటారని తెలిసినాక కూడా నీకు జీతం ఇవ్వకుండా పని చేయించుకుంటే ఆ ఛానల్లో ఉంటావా నువ్వు? మా పని కూడా అంతే కదా. 70-80 ఏళ్ళ నుంచి ఆశీర్వదించినటువంటి మాకు వాళ్ళు మమ్మల్ని అదా పాతాళ లోకంలోకి తొక్కుతున్నటువంటి విషయం తెలిసినాక కూడా మళ్ళీ ఆశీర్వదించాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బీసీ చేస్తే చేయమని ఓకే, మాకు సంతోషమే కదా. అట్లా సపోర్ట్ చేస్తారన్న. నేను ఏమంటున్నంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నా మేము స్వాగతిస్తాం. కానీ మేము ఏ పార్టీలు నమ్మాలన్నా నమ్మొద్దా అనేది మా ప్రజల నిర్ణయం మేరకు ఉంటది. మా ప్రజలు మేము కూర్చొని నిర్ణయించుకున్న తర్వాత మేము ఏం చేయాలనే దాని మీద ముందుకు పోతాం. అంతిమంగా బీసీలే ముఖ్యమంత్రి కావాలి, అది ఒకటే టార్గెట్. అంతే కదా, 100% కదా. మా బీసీలని చట్టసభల్లోకి పంపించుకుంటాం. మా బీసీలను చట్టసభలకు పంపించేటప్పుడు ఇప్పటి వరకు బీఫామ్ల కాడ జరిగినటువంటిది ఏదైతే ఉందో రేపు ఏం జరుగుతుందో చూస్తాం. చిన్న డౌట్ ఇక్కడ, సరే మీ పార్టీ నుంచి ఎగ్జాంపుల్ బీజేపీ లేకపోతే కాంగ్రెస్ అనుకుందాం, జాతీయ పార్టీలో కాంగ్రెస్ ఒకవేళ సీఎం అయినా కూడా హైకమాండ్ చెప్పినట్టు ఇక్కడ వినాల్సి వస్తుంది. మరి ఆ టైంలో ఏం చేస్తారన్నా? అంటే నేను కాంగ్రెస్ పార్టీకో లేకుంటే ఎగ్జాంపుల్ చెప్తాను బ్రదర్, మేము పార్టీలని 75 ఏళ్ళ నుంచి నమ్మితేనే కదా మమ్మల్ని అదా పాతాలోకం దొక్కిరని నేను చెప్పిన అనుకోవాల్సిందే. అంటే ఇక ఒంటరిగా అయిపోయే టైం వచ్చిన తర్వాత వాళ్ళ మాటలు చెప్పుకుంటూ పోవాల్సింది. కానీ వాళ్ళ పార్టీలు నమ్మే పరిస్థితి లేకనే కదా మేము బయట ఇవాళ మా జాతుల గురించి అడిగితేనే మమ్మల్ని బహిష్కరిస్తుంటే ఇంకా మనకి ఆ పార్టీ బీసీ ముఖ్యమని నమ్ముతాం. ఏదంత పిచ్చలం 70 ఏళ్ళ నుంచి చేసిన మోసాలు మళ్ళీ మేము మోసపోతానికి అడిగలేం కదా. 100% ఇంకా నీకు అర్థం కావట్లేదు మేము మాట్లాడుతుంటే. మా లెక్క మాకుంది, మా జాతులు చైతన్యం ఫైటింగ్ ఇట్లే ఉంటుంది. ఇగో ఇంతకు ముందు నిర్బంధాలన్నీ ఎదుర్కొని వచ్చిన వాళ్ళ మీద అర్థమైందా? ఆ లెక్కలు కూడా చూస్తాం ఇప్పుడు. ఎవరెవరైతే మాకు నిర్బంధాలు ఇవాళ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని నిర్బంధిస్తే ఏం జరిగింది? ఇవాళ ఆయన చేతుల అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు బిక్కు బిక్కు అని ఫామ్ హౌస్లో పండుకుంటా ఉన్నారు. అవునా కాదా? రేపు కూడా అంతే ఉంటది కదా. మా మీద నిర్బంధాలు పెడితే మా ప్రజలు చూస్తున్నారు, మా మీద ఎంత ఎక్కువ నిర్బంధాలు జరిగితే ఇవాళ ప్రజలకు అంత చైతన్యం అవుతా ఉండ్రు. దాని మీదనే రిజల్ట్ వస్తుంది కదా. కాబట్టి తర్వాత మూల్యం తెలుసుకోక తప్పదు కదా. అందుకనే మాకు ఎవరు శత్రువులు కాదు. మా జాతులను చైతన్యం చేసుకొని ఇన్నేళ్ల తర్వాతనైనా మాకు అధికారం కావాలని అడగటం తప్పుగా భావించి మమ్మల్ని నిర్బంధిస్తా అంటే వాళ్ళ కర్మ. అప్పుడు ఏం చేయాలో చేస్తాం, అంతే కదా. సో ముందుంది అసలు సినిమా, అంతే 100%. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఒట్టే జానయ్య గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.